యువత డ్రగ్స్కు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ తెలిపారు. మత్తు కాదు జీవితం కావాలి అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫిట్నెస్ లభిస్తుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అండ్ హెల్త్ అవేర్నెస్ 5K రన్ ఉత్సాహంగా సాగింది. గట్లమల్యాల గ్రామానికి చెందిన కీర్తిశేషులు వంటేల గోపాలరెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య శ్రీమతి వంటేల లక్ష్మి, కుమారుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అండ్ హెల్త్ అవేర్నెస్ 5K రన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ ఇంగ్ నరేష్తో కలిసి 5K రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ మత్తు కాదు జీవితం కావాలి అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత గ్రామాలు, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచిన దండ్ల మల్లేశం ప్రథమ స్థానంలో నిలవగా, బానోతు రోహిత్ ద్వితీయ స్థానాన్ని, అలాగే దండ్ల చందు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేతలకు ముఖ్య అతిథి ఎస్ఐ వివేక్, సర్పంచ్ ఇంగు నరేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్, వార్డు సభ్యులు ఎర్రబాబు, కర్రె సంపత్, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఆశా వర్కర్లు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గట్లమల్యాల గ్రామంలో ఉంటలే గోపాల్ రెడ్డి గారి స్మారకార్థం వారి కుమారుడైన జీవన్ రెడ్డి గారు మన ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం గురించి మరియు డ్రగ్స్ అవేర్నెస్ గురించి ఒక 5K కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలో చాలా పెద్ద ఎత్తున యువకులు మరియు అందరూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా యువత ఈ యొక్క డ్రగ్స్ బారిన పడకుండా ఒక మంచి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఒక్క రోజు కాకుండా నిరంతరం ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం వ్యాయామం, దినచర్యలో భాగంగా వ్యాయామం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మరియు జీవన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గట్లమల్యాల గ్రామంలో ఈరోజు నిర్వహించినటువంటి 5K రన్ ప్రోగ్రామ్ లో వంటేరు గోపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వారి సతీమణి లక్ష్మమ్మ గారికి మరియు వారి కుమారులకు మా గ్రామ ప్రజల పక్షాన అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా గ్రామ యువతలందరికీ, పెద్దలకు, పంచాయతీ పాలక వర్గానికి, మాజీ సభ్యులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూత్ పెడదారిన పట్టకుండా ఒక మంచి ప్రోగ్రాంకి ఇవాళ గట్లమల్యాల శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున యువత దాదాపు 200 మంది పార్టిసిపేట్ చేసి ముగ్గురు విజేతలుగా నిలవడం జరిగింది. వారి ముగ్గురును అభినందిస్తూ ఇదే వ్యాయామాన్ని కంటిన్యూగా చేసుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యంగా మన ఆరోగ్యం కాపాడుకుంటేనే మన ఊరు అభివృద్ధిలో ఉంటుంది. మన ఆరోగ్యం కాపాడుతూ గట్లమల్యాలుగా తీర్చిదిద్దాలని నేను గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వ్యాయామం నిత్యము, ఈ రోజే కాకుండా నిత్యము రోజు దినచర్యగా భావించి అందరూ రోజు కనీసం 2 కిలోమీటర్ల వ్యాయామం చేయాల్సిందిగా మా గ్రామ ప్రజలకు నేను కోరుతా ఉన్నాను. ఇంత పెద్ద విజయానికి సక్సెస్ చేసిన మా గ్రామ ప్రజల పక్షానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.